హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్. ఈ రోజైతే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నానండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వినబోయే పవిత్రమైన కథ భీష్మ ఏకాదశి కథ. ఈ కథ మనకి ధర్మం, భక్తి, త్యాగం ఎంత గొప్పవో నేర్పిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధ భూమి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం మధ్యలో బాణాల శయ్యపై ఒక మహానుభావుడు పడుకొని ఉన్నాడండి. అతడే భీష్మ పితామహుడు. అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయిన అతని ఎదురుచూపు మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. అతని ఎదురుచూపు ఎవరి కోసం అనేది మనం ఈ స్టోరీలో తెలుసుకుందాము. అలాగే మీరైతే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఈ భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం. మహాభారత కాలంలో శాంతన మహారాజుకు పుట్టిన కుమారుడు దేవవ్రతుడు. తండ్రి సంతోషం కోసం ఆయన భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. జీవితాంతం బ్రహ్మచర్య అలాగే సింహాసనాన్ని వదిలివేయడం అనే ప్రతిజ్ఞను చేస్తాడు దేవవ్రతుడు. ఆ గొప్ప త్యాగాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి దేవవ్రతుడిని భీష్మ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. భీష్ముడి త్యాగానికి మెచ్చిన తండ్రి ఆయనకు ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు. ఇచ్ఛామరణం అంటే తాను కోరినప్పుడే ప్రాణాలను విడిచే శక్తి. ఈ వరం వల్ల భీష్ముడు జీవితాంతం ధర్మానికి కాపలాదారునిగా నిలుస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. పాండవులను ప్రేమించిన రాజధర్మం కోసం యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందుంచి బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. శిఖండిని ఎవరు అంటే భీష్ముడి పతనానికి కారణమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ శిఖండి ఎలా కారణమైనది అంటే పూర్వజన్మలో శిఖండి అంబ అనే రాజకుమారి. భీష్ముడు అంబను స్వయంవరం నుంచి తీసుకొచ్చి తర్వాత పెళ్లి చేయకుండా వదిలేస్తాడు. దీనితో బాధపడిన అంబ భీష్ముడిపై ప్రతీకారం తీసుకోవాలని తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేసి భీష్ముడి మరణానికి కారణం తానే అవుతాననే వరాన్ని పొందింది అంబ. ఆమెనే మరుసటి జన్మలో ఈ శిఖండిగా జన్మిస్తుంది. భీష్ముడు స్త్రీలపై ఆయుధం ఎత్తడు అనే ప్రతిజ్ఞ ఉండడంతో శిఖండి మీద బాణాన్ని వేయలేదు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందు పెట్టి యుద్ధం చేస్తాడు. భీష్ముడు శిఖండిని చూసి ఆ ఆయుధాన్ని దింపేస్తాడు. అదే సమయంలో అర్జునుడు బాణాలను వేసి భీష్ముడిని పడేస్తాడు. భీష్ముడు నేలపై పడిపోతాడు కానీ మరణించలేదు. బాణాలే మంచంలా మారాయి. ఆకాశమే పైకప్పుగా మారింది. అది బాణాల శయ్య. భీష్ముడు ఉత్తరాయణ వచ్చే వరకు ఆ శయ్యపై పడుకొని ఉంటాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని దర్శించాడు భీష్ముడు. భీష్ముడు శ్రీకృష్ణుని చూసి హృదయం నిండా భక్తితో కన్నీళ్లను పెట్టుకున్నాడు. ప్రభు, నీ నామస్మరణతోనే నాకు మోక్షం కావాలని కోరాడు. మాఘశుక్ల ఏకాదశి రోజున భీష్ముడు యదుష్ఠునికి రాజధర్మం, దానధర్మం, భక్తి మార్గాన్ని బోధిస్తాడు. ఏకాదశి ఉపవాసం, విష్ణు భక్తి నామం ఇవి మనిషిని పాపాల నుంచి రక్షిస్తాయని చెప్పాడు. ఉత్తరాయణం ప్రారంభమైన పవిత్ర క్షణంలో భీష్ముడి కళ్ళల్లో శ్రీకృష్ణ రూపాన్ని, అలాగే నోట్లో విష్ణునామాన్ని, మనసులో ధర్మాన్ని పెట్టుకొని ఈ మూడింటితో ప్రాణాలను విడిచాడు. ఆ రోజు నుంచే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవడం జరుగుతుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు పూజ చేస్తే పితృర్ణ విమోచనం, పాపనాశనం, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఉత్తరాయణం వచ్చేంత వరకు భీష్ముడు తన ప్రాణాలను విడవలేదు అని చెప్పుకున్నాం కదా ఈ స్టోరీలో. ఉత్తరాయణం అంటే ఏమిటంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న కాలాన్నే ఉత్తరాయణం అంటారండి. సాధారణంగా జనవరి 14 మకర సంక్రాంతి రోజును ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తర దిశగా కదులుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు అంటే సుమారుగా 6 నెలలు, జనవరి 14 నుంచి జూలై 14 లేదా 15 వరకు అండి. అలా భీష్ముడు ఉత్తరాయణము ప్రారంభమైన తర్వాత తన ప్రాణాలను విడిచాడు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.